డాక్టర్ గారు, కంటికి తలనొప్పికి సంబంధం ఏమిటి? ఒకసారి వివరించండి. సో జనరల్‌గా కంటి ద్వారా వచ్చే సమస్యలు హెడేక్‌కి దారితీస్తాయి. వీటిల్లో కామన్‌గా గ్లాకోమా అంటారు. గ్లాకోమా అంటే కంటిలో ప్రెషర్ పెరిగిన దానివల్ల వచ్చే నొప్పి. అది కంటి నొప్పిగా స్టార్ట్ అయ్యి హెడేక్ వరకు దారితీస్తది. అలాగే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్‌లో ఎటువంటైనా ఇన్ఫెక్షన్ కంటి పొరని గాని తాకినప్పుడు దీన్ని ఎండాఫ్థాల్మైటిస్ అంటారు. దీని ప్రెజెంటేషన్ ద్వారా కంటికి సంబంధించిన నరం ఏదైతే బ్రెయిన్ లోపలికి వెళ్తుందో దాని ఎఫెక్టివ్గా బ్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి హెడేక్గా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే కంటి పొర మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే స్క్లీరైటిస్ అంటాము, కంజక్టివైటిస్ అంటాము. కొన్ని సందర్భాల్లో ఈ ప్రజెంటేషన్స్లో తీవ్రత దాల్చినప్పుడు హెడేక్గా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే కంటికి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాకేజ్, అది ఆర్టీరియల్ బ్లాకేజ్ అవ్వచ్చు, వీనస్ బ్లాకేజ్ అవ్వచ్చు. ఆ కారణంగా కూడా మనకి హెడేక్ ప్రజెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కంటికి సంబంధించే ఉంటాయి కాబట్టి తరచుగా కంటి ఎవాల్యుయేషన్ చేసుకొని ఆ హెడేక్కి ఏ కారణం ఉంది, దేని కారణంగా ఈ ఈ ఎఫెక్ట్ జరుగుతుందనేది మనము అడ్రస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ హెడేక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. డాక్టర్ గారు, ఫుడ్ లేట్‌గా తీసుకున్నా, ప్రాపర్‌గా వాటర్ తీసుకోకపోయినా హెడేక్ వస్తుంది కదా! ఇది దేనికి సంకేతం? సో జనరల్గా బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్ అండి. పర్టిక్యులర్గా ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ సరఫరాకి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ డిలే ఆర్ లో కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్, ఈ రిజల్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి షుగర్ లెవెల్స్ కాస్త లోపించేదానికి ఆస్కారం ఉంది. ఇదే కాకుండా సైకలాజికల్గా మనిషి తత్వంలో టాలరేషన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఫుడ్కి తప్పనిసరిగా రిలేషన్ ఉన్నప్పుడు ఇది పేషెంట్ కండిషన్డ్ రిఫ్లెక్స్. అంటే ఒక పర్సన్కి కొంతమంది ఏమీ తినకుండా హ్యాపీగా ఉంటారు, కొంతమంది కాస్త తిన్నా కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో పర్సన్ టు పర్సన్ ఇండివిజువలైజేషన్ జరుగుద్ది కాబట్టి ఫుడ్కి మనకి హెడేక్కి కనెక్షన్ ఉంది. దీంట్లో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడితే జస్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ ఆయన తినాల్సిన, సపోజు కొంతమంది అంటారు నాకు అన్నం తింటేనే సాటిస్ఫై అవుతాను, చపాతీ తింటే సాటిస్ఫై కాను అంటారు. ఇలాంటి వాళ్ళల్లో కూడా మానసిక ఒత్తిడిల వల్ల ఈ హెడేక్ ప్రెసెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఫుడ్ రిలేటెడ్గా మనం గమనించుకుంటే మోర్ ఆఫ్ సైకలాజికల్ రెస్పాన్స్. డాక్టర్ గారు, శబ్దాలు వినలేకపోవడం, లైట్ మరియు సూర్యుడిని డైరెక్ట్‌గా చూడలేకపోవడం ఏ రకమైన తలనొప్పి? ఓవర్లాప్ సిమ్టమ్స్ ఆఫ్ హెడేక్. ఎక్కువ శాతం మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మైగ్రేన్కి కనెక్టెడ్. బట్ అలా అని ఓన్లీ మైగ్రేన్ కిందే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మార్పులు, ఆ సిమ్టమ్ ప్రజెంటేషన్ ఎనీ టైప్ ఆఫ్ హెడేక్స్లో ఉండేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా మనం మాట్లాడుతున్నప్పుడు మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రిగరింగ్ పాయింట్ ఉన్నా కానీ హెడేక్గా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, లౌడ్ ట్రాఫిక్ నాయిసెస్ ఉన్నప్పుడు తరచుగా మనుషులు ఇరిటేట్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే లౌడ్ సౌండ్స్, ఫ్లాషీ లైట్స్, ఇలాంటి వాటిలన్నిటికి కూడా ఇరిటేట్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. వీటిల్లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెంటల్ అన్స్టెబిలిటీ. ఈ మెంటల్ అన్స్టెబిలిటీ కారణంగా బ్రెయిన్ మీద ఒత్తిడి వచ్చి ఆ కారణంగా ప్రెసిపిట్ అయ్యే హెడేక్లో ఈ ఆల్ ద టైప్స్ ఆఫ్ హెడేక్స్ ప్రజెంటేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంది. వీటిల్లో ప్రైమరీ హెడేక్స్కే ఎక్కువ శాతం రోల్ ఉంటుంది. వీటిల్లో మళ్ళీ చెప్పాలి అంటే మైగ్రేన్, క్లస్టర్ హెడేక్, కామన్ హెడేక్ ప్లస్ టెన్షన్ హెడేక్, ఇవన్నీ కూడా ప్రజెంటేషన్కి దారితీస్తాయి. కాబట్టి ఇవి కామన్ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ హెడేక్స్. ఎక్కువ శాతంలో మైగ్రేన్ హెడేక్కి అటాచ్డ్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఒక అపోహతో మైగ్రేన్ అనుకుంటారు. కానీ దీన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే దీని ఆరిజినేషన్ నాకు తెలిసి యూజువలీ బ్రెయిన్ కండిషన్, స్ట్రెస్ రిలేటెడ్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అండ్ ఎమోషనల్ బిహేవియర్ వల్ల కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వాటిల్ని అడ్రస్ చేసుకుంటే ఈజీగా దీన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, సాధారణ తలనొప్పికి మీరు సూచించే ప్రాథమిక చికిత్స ఏమిటి? సో తలనొప్పిలో ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ప్రైమరీ రీజన్ ఫర్ హెడేక్ అనేది ఐడెంటిఫై చేయడం. సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద హెడేక్స్
పర్టికులర్గా ప్రైమరీ హెడేక్స్ రెస్ట్ ద్వారా రిజాల్వ్ అయిపోతాయి. ప్రశాంతంగా కాసేపు రెస్ట్ బ్రెయిన్కి ఇస్తే ఆటోమేటిక్గా అట్లాంటి హెడేక్స్ ఈజీగా రిజాల్వ్ అవుతాయి. తర్వాత ఏదన్నా ఐడెంటిఫైయబుల్ రీజన్ వల్ల మనకి హెడేక్ సంభవిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిద్ర లోపించిందండి, దాని కారణంగా హెడేక్ వచ్చింది అనుకున్నాం. నిద్ర సమంగా పడుకుంటే ఈజీగా అది రిజాల్వ్ అయిపోతుంది. తర్వాత హోమ్ రెమెడీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా టాపికల్ అప్లికేషన్ ఆఫ్ ఆయింట్మెంట్స్ హెడ్ మీద అప్లై చేసినప్పుడు ఆ రిలీఫ్ వల్ల కూడా హెడేక్ అనేది రిజాల్వ్ అవుద్ది. అలాగే కోల్డ్ ప్యాక్ అప్లికేషన్, ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ ఐస్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ అప్లై చేసినప్పుడు హెడేక్ కూడా రిజాల్వ్ అవుద్ది. తర్వాత హోమ్ రెమెడీస్లోనే సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్గా గమనిస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్, అది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ హెడేక్. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈజీగా ఆ ట్యాబ్లెట్ ద్వారా మనకి ఈ హెడేక్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఒక పర్టికులర్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆల్కహాల్ రిలేటెడ్ హ్యాంగ్ ఓవర్ హెడేక్స్. జనరల్గా వీటికి హాట్ బెవరేజెస్ ద్వారా, తర్వాత పారాసిటమాల్ ద్వారా కూడా రిలీఫ్ ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఇలా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఆఫ్ హెడేక్కి బేసిక్ కారణం ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి అనుకూలంగా మనం కానీ ట్రీట్మెంట్ని సూచిస్తే హోమ్ రెమెడీస్ ద్వారానే ఈజీగా చాలా మటుకు రిజాల్వ్ చేసుకోవచ్చు. అవసరమైన చోట పారాసిటమాల్ యూసేజ్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఈజీగా హెడేక్ అనేది రిజాల్వ్ అయిపోతుంటుంది.